సరే. అవును, మనోడేంటి అలా దెబ్బ కొట్టుకోవట్లాగా వణుకుతున్నాడు? ఏమైందేంటి? అదే ఆగ్రా బాబు కొంచెం కవర్ చేయరా ఏదో ఒకటి చెప్పి. అదే చలి జ్వరం వచ్చింది, చలి జ్వరం. చలి జ్వరమా? అలా అనిపించట్లేదే. పొద్దున్న నేను చూసినప్పుడు మంచి కలర్లో ఉన్నాడు, ఇప్పుడేమో నల్లగా బొగ్గులాగా తయారయ్యాడు. అయినా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా వణుకుడేంటి? ఏదో జరిగింది. అదే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఎంతలో వచ్చావన్నా? సరే సరే, త్వరగా తీసుకెళ్ళండి. నేను వెళ్ళి మీరు సప్లై ఆన్ చేశాను, మీరు ఆన్ చేసుకోండి. సరే సరే. బా మళ్ళీ కవర్ చేసేవరా, లేకపోతే ఈ విషయం మొత్తం ప్లాట్ మొత్తం చెప్తూ తిరిగేవాడేరా. ఏం చేస్తావు, నీ దగ్గర ఉన్న నేర్చుకునేది కవరింగ్ తప్ప మరి ఇంకేం పని లేదు నాకు. ఏంటి ఏదో అన్నావు? ఏం లేదు, బాగా ఎక్స్రే బాగా వెల్డింగ్ కొడతావులే. సరే, ఇంతకీ వెల్డింగ్ మిషన్ రెడీ అయింది, మరి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక వెల్డింగ్ కొడతావా లేదా వెల్డింగ్ చేశాక హాస్పిటల్కి వెళ్తావా? అరే వెల్డింగ్ కొడతావని నన్నే అడుగుతున్నావా? ఏ కొడతాను, నాకేం వెళ్ళి కానీ ఎన్ని తప్పించిన విద్యావేట్రా. అందుకో ఈ మాత్రం కవర్ చేసి. సరే ఇల్లునా అన్నా, చూడు మిషన్ ఆన్ చేస్తాను. ఆంటీ అదిగో అన్నా అన్నా, మళ్ళీ ఏమైందిరా? అసలే నువ్వు 6 అడుగులు అందగాడివి, నీకు హైట్ తక్కువ కాబట్టి నేను లేడర్ తీసుకొస్తున్నా. ఏ ఆగ్రా బాబు లేకపోతే ఏమవుతా, చెక్క బాక్స్ తీసుకొని వచ్చి ఇక్కడికి. అన్నా, సేఫ్టీగా చెయ్యాలి మనం. ఈ చెక్క బాక్సులు డబ్బాలు ఇవి పెట్టకూడదు. ముందు నేను లేడర్ తీసుకొస్తున్నా. తాతకు డబ్బులు నేర్పడం అవసరమా, నాకు నువ్వు సేఫ్టీ గురించి చెప్పడం అవసరమా? ముందు పోయి డబ్బా తీసుకున్నారా? చెప్పిన మాట కదా, నీ ఆలోకంగా లేచిన వ్యక్తి సేఫ్టీ సేఫ్టీ. ఒక వంకర ఏం చేద్దాం, ఒక్కతో ఒక వంకర కదా. 30 years ఇండస్ట్రీ ఇక్కడ మాట్లాడితే 30 years 30 years ఇండస్ట్రీ. ఇదిగో ఇవ్వరా వెల్డింగ్ రాడ్ కూడా పెట్టడం కానీ కానీ చూసురా. అన్నా అన్నా, మళ్ళీ ఏమైందిరా? నువ్వు అసలే ఉప్పు అయిన బోర్డులో అక్కడ సేఫ్టీ బెల్ట్ ఉంది కదా, తీసుకొని కట్టుకోవచ్చు కదా. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఏ రోజైనా సేఫ్టీ బెల్ట్ కట్టుకొని పనిచేయడం చూసావురా? చూడలా. మరి 30 years ఇండస్ట్రీ ఇక్కడ. నువ్వు ఐడియా లేదు మాకు సేఫ్టీ గురించి, నాకు చెప్పు. మాకు మాట్లాడితే సేఫ్టీ అని మాకు ఓకేనా? అన్నా ఏంటి అసలు ఉడుకు లేదు పరుకు లేదు, చెయ్యండి వంకరపోయింది. అమ్మో, నీ 30 years ఇండస్ట్రీ నాకు తెలుసు అన్న, పాపం దానికి తెలియదే. అయ్యో పరిస్థితి ఏంటి? రండి రండి రండి, అంబులెన్స్ తీసుకురండి అందరూ. జరిగిందో మీరే చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. చెప్పండి సార్. బాగున్నావా? అవునాను సార్. ఎంతకీ నిన్న చెప్పిన వర్క్ కంప్లీట్ అయిందా? మొత్తం పూర్తిగా కంప్లీట్ చేశాను సార్. సరే, ఇప్పుడు స్లాగ్ మిల్ ఆపారు, ఆ బ్యాగ్ హౌస్ డక్ట్ ప్యాచప్ చేయాలి, ఓకేనా? ఓకే సార్. నేను ఎల్సీ రాసి పెడతాను. ఎల్సీ రెడ్డి వచ్చిన తర్వాత ఎల్సీలో పెట్టాక నువ్వు ఎల్సీ తీసుకొని భద్రతగా పనిచేయి, ఓకేనా? ఓకే సార్. సార్ మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ అయిపోయినాయి, ఇండెంట్ పెట్టాలి. మీరు ఇండెంట్ రాస్తే నేను స్టోర్కి వెళ్ళి తీసుకుంటాను. సరే అయితే ఆక్సిజన్ ఒక చాలుగా? చాలు సార్. సరే, ఇదిగో ఇండెంట్ తీసుకొని వెళ్ళి ఆ సిలిండర్ తీసుకొని వచ్చి ఆ ఎల్సీ తీసుకొని వచ్చి పని చేయి, ఓకేనా? అలాగే అలాగే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎల్సీ ఏదో ఇవ్వమన్నారంట. అదే బ్యాగ్ హౌస్ ఫ్యాను ఎల్సీ రాసి పెట్టాను. మా వెల్డర్ వచ్చి వెల్డింగ్ స్టార్ట్ చేస్తాడు, మీరు ఆ ఎల్సీ ఆయనకి ఇచ్చేయండి, ఓకేనా? సరే సార్, ఓకే అండి. హలో, ఎవరు బాబు నువ్వు? నేను వెళ్ళరండి. ఎక్కడ పని చేస్తున్నావు? ఎక్కడ పని లేక ఇక్కడ పని అడుగుదామని వచ్చాను. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. లేదు లేదు, నువ్వు ఎక్కడ వినలేదు. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు, ఎక్కడ చూడలేదండి. అవును, నువ్వు ఇంతకు ముందు ఇక్కడ వెల్డర్గా పనిచేసిన వెంకీని కదూ? అవును రెడ్డి గారు. ఏంటి వెంకీ ఇలా అయిపోయావు? ఏం చేస్తావు, మొత్తం నా కర్మ. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదు, పనేవి లేక బెల్లం బిడ్డలు రోడ్డును పడి ఇక్కడ పని దొరుకుతాను వచ్చారు రెడ్డి గారు. నీకు పని కావాలంటే నన్ను అడకు, అక్కడ ఒక సార్ ఉంటారు, వెళ్ళి అడుగు. సార్ సార్ పేరేంటి? ఆ సార్ పేరు నేను చెప్పను, నువ్వు వెళ్ళు, నీకే తెలుస్తుంది ఆ సార్ ఎవరు. 30 years ఇండస్ట్రీ, మళ్ళీ పని అడుక్కోవాలి. మీరు నా దగ్గర హెల్పర్గా పనిచేసి లేచి దగ్గర నుంచి సేఫ్టీ సేఫ్టీ అని మొత్తుకునేవాడు, ఇలా కాలు మీద కాలు వేసుకొని రాసుకొని 10 మందికి జాబ్ ఇచ్చేవాడు. అయిపోయిందా 30 years నాదేమో పుష్పానా? అడుగుదామా? అడుగుదా, ఏం చేస్తాం కర్మ. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. నమస్తే అండి. హలో, ఎవరయ్యా నువ్వు? ఫేస్ హౌస్ తిప్పితే నాకెవరో తెలిస్తే. ఎందుకు నువ్వు ఎవరు? సార్ ఏమైనా పని ఉంటే ఒప్పించండి సార్. అసలు నీ ఫేస్ చూపివయ్యా. సార్ నమస్తే సార్. ఏంటి నీకు ఇలా వచ్చా? ఏమన్నా పని ఉంటే ఒప్పిస్తారేమని వచ్చాను సార్.
ఏం చేస్తాం, ప్రస్తుతం ప్లాంట్లో మ్యాన్ పవర్ తగ్గించారు. ఈసారి పెంచాక నేను చూస్తానులే. ఏ సార్ ఏమైనా తెప్పించండి సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్లాంట్ పొజిషన్ కూడా అంతే బాగా టైట్ గా ఉంది. ప్లస్ నువ్వేమో పుష్పవి ఎవరు పని చేస్తారు? నేను వచ్చిన తర్వాత ఏదైనా మ్యాన్ పవర్ పెంచాక నీకు పంపిస్తాను, కౌలు పడతాను. సార్ కొంచెం చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటంట? ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్, కొంచెం అమౌంట్ ఉంటే. సబ్బా నిన్ను చూస్తే జాలేస్తుంది. ఆ రోజుల్లో నేను చెప్పాను, చివరికి చెప్పినట్టు చెప్తాను, బాబు జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా పని చేసుకొని కొన్ని 100 సార్లు మొత్తుకున్నా, విన్నావా? 30 years ఇండస్ట్రీ అన్నావు, ఇప్పుడు ఏమైంది? పుష్ప అయిపోయావు. పుష్ప 2 కాకుండా చూసుకో, ఓకేనా? సరే. టైం బాగోపోతే అందరూ అంతే. ఏంటి ఇంకా నా హెల్పర్ రాలేదు? అసలే టైం అయిపోతుంది, వెల్డింగ్ చేయాలి. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. మా హెల్పర్ వస్తే ముందా వెల్డింగ్ చేయాలి. చా ఇంకా రావట్లేదు. సర్లే నేనే వెల్డింగ్ చేసుకుంటే సరిపోలా? ముందు అది ఆ పని అయిపోతుంది కదా, మళ్ళీ మా సార్ దగ్గర మంచి పేరు కొట్టేయచ్చు. వేసేస్తా. హలో తమ్ముడు, ఏం చేస్తున్నావు? కనపట్లా వెల్డింగ్ చేస్తున్నా. వెల్డింగ్ అసలు కనపడుతూనే ఉంది. సేఫ్టీ బెల్ట్ ఏది, ల్యాడర్ ఏది, పక్కన హెల్పర్ ఏది? ఇంతకీ ఎవరయ్యా నువ్వు? నేను ఇక్కడ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 3 years ఇండస్ట్రీ తెలుసా? నువ్వు మూసుకుని వెళ్ళవయ్యా. ఈ 3 years ఇండస్ట్రీ, ఇక్కడ 30 years ఇండస్ట్రీ. కుర్చీ మర్తెట్టాడు, చెయ్యి మర్తెడిపోవా? ఇంతకీ ఎవరయ్యా నువ్వు? ఎక్స్రే ల్యాడర్ వెంకీ పేరున్నావా ఎప్పుడన్నా? గొప్ప తీసి ఆ వెంకి నువ్వు కాదు కదా? నేనే ఆ వెంకీని. నీ గురించి తెలియపోవడం ఏంటి? ప్రతిరోజు మా ట్రైనింగ్ క్లాస్లో నీ బొమ్మ చూపించడం, నీకు జరిగిన నష్టం గురించి చెప్పి, భద్రత లేకపోతే నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పడం, ఇవన్నీ నాకు తెలుసయ్యా. ఇవన్నీ తెలిసి మరి ఎలా చేస్తున్నావా సేఫ్టీ లేకుండా? నా మతి మాట, నేను అసలు విషయమే మర్చిపోయాను. అదే కదా అయ్యో, నువ్వు వచ్చావు కాబట్టి దేవుళ్ళలాగా నాకు కనపడి నీ అవస్థ చూసి నాకు గుర్తొచ్చింది. ఇక్కడి నుంచి అయినా సరే నేను కూడా భద్రతతో అన్నీ సక్రమంగా చేసుకుంటాను. లేదనుకో నీలాగే నేను కూడా మరో పుష్ప అయిపోతాను. ఒకసారి గమనించండి, సేఫ్టీగా మనం పని చేయకపోతే మీరు కూడా నాలాగే ఇద్దరు. ప్రతిదీ ఏంటంటే మొత్తం నాకే తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది మొత్తం నాకు తెలిసినే అనుకొని మనం నిర్లక్ష్యం చేసి భద్రతా పరికరాలు ఉపయోగించుకోకుండా ఉంటాం. అలా ఉపయోగించుకోకపోవడం వల్ల మనం ఇలా నష్టాన్ని కొనుగోలు తెచ్చుకోవడమే కాదు, దీనివల్ల మనకే కాదు మన ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పైపులోకి వచ్చే ప్రతి ఒక్క కార్మికుడు కూడా పని చేసుకొని భద్రంగా మళ్ళీ సంతోషంగా కుటుంబంతో హ్యాపీగా గడపాలనేది యాజమాన్యం వారి యొక్క ఆలోచన. కాబట్టి మనం కూడా భద్రతతో పనిచేద్దాం. ఆ భద్రతకు సంబంధించిన పనిముట్లను కూడా యాజమాన్యం వారు మన దగ్గరికే ఉంచుతున్నారు. కానీ మన నిర్లక్ష్యంతో ఉండి మరి ఇలా భద్రత లేకుండా, సేఫ్టీ లేకుండా పనిచేసి నాకు తెలుసు అనుకొని ఎంతగా తెచ్చుకుంటున్నాం. దయచేసి ఎవరు అలా తెచ్చుకోవద్దు. మంచిగా హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి పనిచేసుకొని భద్రతతో వెళ్ళాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్.